హలో ఫ్రెండ్స్, కల్కి సినిమా అందరూ చూసేసే ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో కల్కి సినిమా చాలా మందికి క్లైమాక్స్ అర్థం కాలేదనమాట. క్లైమాక్స్ అయ్యి ఉండొచ్చు, పోస్ట్ క్రెడిట్ సీన్ అయ్యి ఉండొచ్చు, చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నాయి అనమాట. కమల్ హాసన్ గారు చూసుకున్నట్టయితే ఫుల్ బాడీ వచ్చేసింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బేబీ సీరం దొరకలేదు, ఫుల్ బాడీ ఏ విధంగా వచ్చేసింది. అండ్ క్లైమాక్స్ లో మన కర్ణుడు ఎంట్రీ అయితే ఉందన్నమాట. అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మహాభారతంలో వాళ్ళ క్యారెక్టర్స్ అయితే అయిపోయినాయి, అదే లాస్ట్ అనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళు రారు. మరి కర్ణుడు ఎక్కడి నుండి వచ్చిండు అనేటటువంటిది, అశ్వత్థామ నిజంగా బతికే ఉన్నాడా, మరి బతికే ఉంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది, ఈ విధంగా చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. వాటన్నిటికీ ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి అడిగేటటువంటిది ఏంటంటే, ఈ కర్ణుడు ఎక్కడి నుండి వచ్చాడు, మరి కర్ణుడు భైరవ అవతారం అని చెప్పి మనకి క్లైమాక్స్ లో చూపించేశారు కదా, కర్ణుడు అక్కడితో అంతమైపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మహాభారతం అనేటటువంటిది ఇందులో మిక్స్ చేయడం జరిగింది. ఇది మహాభారతం కాదు. మహాభారతానికి మన నాగశ్విన్ గారు కొద్దిగా మసాలా జోడించి మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని చూపించేశారు అని చెప్పి అర్థం చేసుకోండి. అంటే కర్ణుడు మళ్ళీ రావటం కాదు, కర్ణుడు మళ్ళీ పుట్టడం అనమాట. కర్ణుడు ఆ శాపాల వల్ల యుద్ధంలో ఊడిపోయి చచ్చిపోవడం జరిగింది. తనకు ఉన్నటువంటి పవర్స్ కి తను ధర్మం వైపు నిలబడ్డట్టయితే నిజంగా గెలిచేవాడు, కానీ తను చూసుకున్నట్లయితే అధర్మం వైపు నిలబడ్డాడు. అదే అతను చేసినటువంటి పెద్ద మిస్టేక్. సో కర్ణుడికి ఇంకో జన్మ ఉంటే ఏ విధంగా ఉంటుంది. అదే కాక మీరు అబ్జర్వ్ చేయండి, కర్ణుడికి తన రథం అంటే చాలా ప్రేమ. ఇక్కడ చూసుకున్నట్లయితే భైరవకే తన బుజ్జి, తన వెహికల్ అంటే చాలా ప్రేమ. కర్ణుడు నీతి న్యాయం అనేటటువంటిది పక్కన పెట్టే అన్నిటి కోసం పోరాడుతూ ఉంటారు. తన వాళ్ళే తనని మోసం చేశారు అనేటటువంటి బాధ ఇప్పుడు కూడా కర్ణుడికి ఉంటుంది. భైరవకు కూడా అదే అనమాట. తను నమ్ముకున్నటువంటి పైలటే తను మోసం చేశారు, తను వేరే వాళ్ళకి అమ్మేద్దామని చూశాడని చెప్పి మనకు సినిమాలో చూపించాడు. కాబట్టి ఇక్కడ కర్ణుడికే భైరవకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కర్ణుడు రెండో అవతారమే భైరవ. ఈసారి మళ్ళీ కల్కి అవతారం కోసం తను మరియు ఇంకొకరు పోరాడబోతున్నారు. మరి పార్ట్ 2లో ఎవరెవరిని ఇంట్రడక్షన్ పెట్టిండో, ఎవరెవరి క్యారెక్టర్స్ వస్తారు అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కావట్లా. కర్ణుడు పుట్టినట్టే ఖచ్చితంగా అర్జునుడు కూడా పడుతున్నాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి పార్ట్ 2లో ఖచ్చితంగా విజయ్ దేవరకొండనే ఇంకొద్దిగా హైలైట్ చేసి చూపిస్తారని చెప్పి క్లారిటీగా అనుకోవచ్చు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారనంటే, ఈ యాక్సిన్ సుప్రీం యాక్సిన్ ఎవరు అనేటటువంటిది కూడా చాలా మంది అడుగుతున్నారు. ఆయన ఇంకో పేరు కలి అనమాట. అతను చూసుకున్నట్లయితే తన బాడీ తనకు వచ్చేసింది, మరి సిరం దొరకలేదు అంటే ఆల్రెడీ ఆ విలన్ చెప్తాడు అనమాట, 1 డ్రాప్ దొరికింది అని. ఆ 1 డ్రాప్ పోసుకోగానే తన బాడీ అయితే తనకు వచ్చేసింది. సో తనెవరు అవతారం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. తను ఎవరి అవతారం కూడా కాదనమాట. ఉదాహరణకి మాట్లాడుకోవాలంటే, రామాయణంలో రావణులాగా రావడం జరిగింది, ఈ మహాభారతంలో యక్షిన్ లాగా రావడం జరిగింది. ఈ విధంగా వీళ్ళలో పుడుతూనే ఉన్నారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుడుతూనే ఉన్నారు. మళ్ళీ 6000 సంవత్సరాల తర్వాత ఈ సుప్రీం రూపంలో అయితే మళ్ళీ విలన్ అయితే రావడం జరిగింది. తను మోస్ట్ పవర్ఫుల్ గా కనపడుతున్నాడు. తనని అంతం చేయడానికే కల్కి మహాదేవుడు అయితే పుట్టడం జరిగింది అనమాట. సో దేవుడు ఉన్న మనిషి చాలా చిన్నవాడు. అలాంటి దేవుడిని మనిషి అంతం చేయగల. ఇది ఎలా కన్వే చేస్తారు అంటే, ఒకసారి ఆల్రెడీ మనకి శివధనస్సును చూపించారు. ఆ ధనస్సుగానే మన చేతిలో ఉంటే దేవుణ్ణైనా సరే ఎదిరించవచ్చు అనేటటువంటిది. కానీ ఆ ధనస్సుని మనుషులు మిషన్లో ఎవరు కూడా ఎత్తలేరు. కానీ మన సుప్రీం అయితే ఎత్తు చూపిస్తారనమాట. మన కమల్ హాసన్ గారు అయితే తన బాడీ తనకు రాంగ్లోనే ఎత్తు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి కూడా మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కల్కి మహాదేవుడికే కలికి అయితే పెద్ద యుద్ధం ఉండబోతుంది. దీంట్లో కర్ణ ఉండొచ్చు, అశ్వత్థామ ఉండొచ్చు, జస్ట్ హెల్ప్ చేయడం మట్టికే. మరి ఆ కల్కి ఎవరు అనేటటువంటిది మనకి పార్ట్ 2లో రివీల్ చేస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా సినిమాలో అయితే చాలా డెప్త్ ఉంది, చాలా నీట్గా ఉందన్నమాట. క్లైమాక్స్ అంతా కూడా మనకి కన్ఫ్యూజ్ చేయకుండా చాలా నీట్గా ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం నాగశ్విన్ చేసేయండి. దాంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో చాలా మంది కింద డౌట్స్ వస్తున్నారు చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటా. బాయ్.